హలో ఆల్. ఇదొచ్చేసి లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ బయటకైతే తీసుకెళ్తున్నారు. సర్ప్రైజ్ అని చెప్పారు. లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాం జస్ట్ ఫర్ 1 డే. సో అసలు సర్ప్రైజ్ ఏంటి, అసలు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఏంటి అనేది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూసేయండి. సో ఇది వచ్చేసి నాకు కంప్లీట్ బర్త్డే అవుట్ఫిట్ అనమాట. ఇది నా సెకండ్ అవుట్ఫిట్. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాం కాబట్టి సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. సో ఎలా ఉన్నదనేది కూడా కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం వెళ్ళిపోద్దాం. సో ఆల్రెడీ మా హస్బెండ్ కార్ తీసుకోవడానికి వెళ్ళారు కిందకి పార్కింగ్లో నుంచి. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు సో మధ్య మధ్యలో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. సో తప్పకుండా చూడండి, స్కిప్ చేయొద్దు. సో మేమైతే స్టార్ట్ అయ్యాం కదా. మా బాబు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. అసలు ఎప్పుడు వెళ్తామా ఏంటి అని చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అడుగుతున్నాడు. నాకు కూడా తెలియదు. డాడీనే తీసుకెళ్తారని చెప్పైతే అన్నాను. మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే మేము స్టార్ట్ అయ్యింది వచ్చేసి అరౌండ్ 4:30 టు ఆ టైంలో స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము ఏ టైంకి వెళ్తాము, అసలు నా రూట్ ఏంటో తెలిస్తే నేను మధ్యలో అయితే చెప్తాను అసలు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం కదా. సో అలాగ సాంగ్స్ వింటూ మాట్లాడుకుంటూ మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా అయితే ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు మేమైతే దుబాయ్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి చూసారు కదా, ఇది దుబాయ్ అని ఉంది. సో దుబాయ్ సైడ్ అయితే వెళ్తున్నాం. జర్నీ వచ్చేసి 2 hours 54 minutes అలా టైం అయితే ఉందన్నమాట. దుబాయ్ అయితే అంత టైం పట్టదు, కాకపోతే ఎక్కడికో తెలియదు. లొకేషన్లో కూడా ఏం చూపించట్లేదు. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి మనకి లొకేషన్ ఏంటనేది మనకి అక్కడ కనిపిస్తుంది కాబట్టి మనం ఈజీగా అయితే ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. సో ఇది చూసారు కదా, చాలా బాగుంటుంది. లైక్ అంతా కూడా ఇసుక కదా ఇదంతా అని. సో చాలా బాగుంది క్లైమేట్ కూడా. అండ్ ఇలాగా సాంగ్స్ వింటూ ట్రావెలింగ్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, మేము వచ్చి ఇప్పుడైతే షార్జాలో ఉన్నాము. నాకు తెలిసింది ఏంటంటే మా హస్బెండ్ మమ్మల్ని రసల్ ఖైమా అయితే తీసుకెళ్తున్నారనమాట. సో మీలో ఎంతమంది రసల్ ఖైమా అయితే వెళ్ళారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఇక్కడున్న వాళ్ళు అనమాట. సో రసల్ ఖైమా అయితే తీసుకువెళ్తున్నారు. షార్జాలో ఫుల్ ట్రాఫిక్ అనమాట, చాలా ఎక్కువ ట్రాఫిక్. అదంతా కూడా అయ్యేసరికి మాకు ఇంకా 20 to 30 minutes అయితే ఇంకా ట్రావెలింగ్ ఉందన్నమాట. సో రసల్ ఖైమాలో నాకు తెలిసినంత వరకు చాలామంది జబల్ హిల్స్ అవన్నీ కూడా టెంట్ అనమాట, నైట్ స్టే చేయడానికి అలా ఉంటుంది. మేబీ అక్కడికైతే తీసుకువెళ్తున్నారేమో చూడాలి. సో అలాగ జర్నీ అయితే చేస్తున్నాం. చాలా టైర్డ్ అయ్యేట్టు అనిపించింది అనమాట, ఎందుకంటే చాలా ట్రావెలింగ్ కదా. సో అందుకని చాలా టైర్డ్ అయితే అయ్యాము. సో ఇలా అయితే వస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8:30 అలా అయిపోయింది టైమ్. ట్రాఫిక్ ప్లస్ ఇంత జర్నీ అనేది చాలా ఎక్కువ టైర్డ్నెస్ అయితే బాగా ఎక్కువ అనిపించింది అనమాట. అండ్ ఇది వచ్చేసి రసల్ ఖైమాలో మేమైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి చాలా బాగుంది లొకేషన్, చాలా లగ్జరీ లొకేషన్ టైపు, చాలా డీసెంట్గా అయితే ఉందన్నమాట లొకేషన్ మొత్తం కూడా. అండ్ మేము వచ్చేసి మధ్యాహ్నం ఎప్పుడో భోజనం చేసాం, తర్వాత ఇంకేమీ తీసుకోలేదన్నమాట. సో అందుకని కేఎఫ్సి తీసుకుందామని చెప్పేసి అయితే మా హస్బెండ్ ఆపారనమాట. సో ఇక్కడ కొంచెం కేఎఫ్సి అయితే తీసుకున్నాము. ఎక్కువ కూడా తినలేము, ఎందుకంటే జర్నీ చేసాం కాబట్టి చాలా టైర్డ్నెస్ ఉంది, చాలా టైర్డ్ అయ్యామన్నమాట. సో ఈ కేఎఫ్సి తీసుకున్న తర్వాత మా హస్బెండ్కి ఇష్టమైంది ఏంటంటే కాఫీ. సో కాఫీ తాగుతారు ఎక్కువ. ఐ మీన్ ఇప్పుడే చాలా తగ్గించారు, బట్ ట్రావెలింగ్లో మాత్రం కంపల్సరీ కాఫీ అనేది తీసుకుంటారు, కాఫీ కానీ టీ కానీ, ఎందుకంటే జర్నీ చేయాలి కదా. ట్రావెలింగ్లో నిద్ర గట్ట ఎక్కువ రాకుండా సో కాఫీ ఆర్ టీ అనేది ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది డ్రైవ్ త్రూ అనమాట. సో ఇక్కడ కూర్చుని తినడానికి కొంచెం ప్లేస్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం ఇది టేక్ అవే అనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మేము తీసుకున్నాము. సో ఇప్పుడు వెళ్ళేది ఆల్రెడీ కేఎఫ్సి అయితే మేము తీసేసుకున్నాము, బట్ ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ కాఫీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నారనమాట.
నేనైతే కాఫీ, టీ అవసల తాగను. ఎప్పుడో మంత్లీ 1 ఆర్ 2 మంత్స్‌కి ఒక్కసారి అయితే తాగుతానేమంతే. నేను అంత కాఫీ, టీ అయితే కాదు. అండ్ మా హస్బెండ్ తెచ్చేసింది ఇదనమాట. ఫస్ట్ నాకే ఇచ్చారు. ఐయామ్ సో హ్యాపీ. చాలా బావుంది ఆ డిజైన్ అనేది. అండ్ ఇప్పుడొచ్చేసి మా హస్బెండ్ తీసుకొచ్చింది ఇంతకి హోటల్‌కైతే తీసుకొచ్చారు ఫర్ 2 నైట్స్ స్టే అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ కింద లోబీ కూడా హోటల్‌లో చాలా అంటే చాలా బావుంది. చాలా లగ్జరీగా చాలా అంటే చాలా బావుంది. అండ్ ఇక్కడ స్టే చేయడానికైతే ఇక్కడ తీసుకొచ్చారనమాట. అండ్ అలాగే ఈ 2 డేస్ కూడా అండ్ ఏంటి అంటే రసల్ ఖైమాలో ఏమైనా చూపిద్దాము అనేసైతే నన్ను తీసుకొచ్చారు. నాకు ఈ సర్ప్రైజ్ చాలా బాగా నచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాననమాట. ఆ రోజంతా కూడా నేను చాలా సర్ప్రైజ్ చేసినట్టు అనిపించింది. సో, అంటే నాకు కొంచెం టైం ఇస్తారు. డ్యూటీ ఉండదు. మా బాబుకి స్కూల్ ఉండదు. సో, నాకంటూ ఒక టైం ఇచ్చారు. నాతో స్పెండ్ చేస్తారన్న హ్యాపీనెస్ అయితే నాకు చాలా ఉందనమాట. సో, ఇక్కడ ఇలా కొంచెం అయితే చూసాను. సో, ఇలా అయితే ఉందనమాట. సో, ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ మా బాబు అయితే రిలాక్స్ అవుతున్నాడు. ఎందుకంటే అందరం కూడా చాలా టైర్డ్ అయ్యాము. ఇంకా సో, మాకైతే రూమ్ అయితే ఇచ్చేసారు. సో, రూమ్ కీస్ అయితే తీసుకున్నాము. అండ్ రూమ్‌లోకి వెళ్ళేసి అసల రూమ్ ఎలా ఉంటది, ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మేము ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకోవాలనమాట. చాలా టైర్డ్ అయ్యాము. చాలా అంటే చాలా టైర్డ్ అయ్యామనమాట. ఆ టైర్డ్‌నెస్ అంతా కూడా ఫేస్‌లో అయితే చాలా బాగా క్లియర్‌గా తెలుస్తది. అండ్ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళగానే మా హస్బెండ్ నాకిచ్చిన సర్ప్రైజ్ ఇంకొకటుంది. అది ఫుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే పోస్ట్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.